నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకము. ద్వితీయోపదేశకాండం 31:8. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 9th, థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడా? ఎన్నడూ తప్పిపోడు. భయపడుతున్నావా? ఈ ఇయరంతటా నా పరిస్థితి ఏంటి, ఎలా జరుగుద్ది, ఏంటి? ఎన్నో సమస్యలు, ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి, ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలా సాల్వ్ అవుతాయి? అనేకులు అడ్డంగా నాకు విరోధంగా లేస్తున్నారు. జాబ్ వస్తుందా? ఈ సీట్ వస్తుందా? నేను పాస్ అవుతానా? ఈ బిజినెస్ సక్సెస్ అవుద్దా? నా కుటుంబం కట్టబడుద్దా? నాకు పెళ్ళి అవుద్దా? నాకు పిల్లలు పుడతారా? అని ఎన్నో ఎన్నో డౌట్లు ఉన్నాయా? ప్రభు అంటున్నారు, నీకు ముందు నేను నడుస్తా, నేను నీకు తోడై ఉంటా, అస్సలు నిన్ను విడిచేదే లేదు, నేను ఎడబాయను. విస్మయం అందొద్దు, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఐఎమ్ విత్ యూ. ఈ సంవత్సరం అంతా నీ చేయి పట్టుకుని దేవుడు విడవనంటున్నాడు. ఆనాడు మోషే ద్వారా యెహోషువతో మాట్లాడాడు. అలాగే దేవుడు మాట ఇచ్చాడు, అలాగే దేవుడు నెరవేర్చాడు. గొప్ప విజయాలు ఇచ్చి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈరోజు అంటున్నాడు, ప్రభు అంటున్నారు, ఈ సంవత్సరంలో నీకు స్వాస్థ్యాలు ఇవ్వబోతున్నా. నీ జోలికి ఎవడు రాలేడు. శత్రువులు నీకు భయపడతారు. ఎందుకని? నీకు ముందుగా దేవుడు నడుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, విశ్వాసం ఉంచు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనకి వేసిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించి నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తి ఇక్కడ నిలబడి చేయను. నేను నీకంటే ముందుగా నడుస్తాను. అవునైనా మాకంటే ముందుగా నడవండి. మీరు తోడై ఉండండి. ఇమ్మానుయేలుగా తోడై ఉండండి. ఏ శత్రువు మమ్మల్ని జయించలేడు, ఏ వ్యాధి మమ్మల్ని ముట్టలేదు, ఏ సమస్య మా ముందు నిలబడలేదు. అన్నిట్లో విజయం ఇచ్చేవాడు నీవే. ప్రతి సమస్యను యేసు నామములో పాదాల కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో వచ్చినగా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అలాగే ప్రభా, ఎవరు అనారోగ్యంలో స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి నీ గాయపడిన స్థాయికి స్వస్థపరచండి. ఎవరికి సమస్యల్లో ఉన్నారో సమస్యను విడిపించండి. ఎవరు నేను విరోధంగా శత్రులు వేస్తున్నారో శత్రులందరినీ అణిచిపోయి నీ భయం పుట్టించండి. ఏ చీకటి ఎక్కడ పనిచేయనివ్వదు. కృప తెరిచి నీ కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరిలో తోడై ఉండి ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపి క్షమించి కృప చూపించండి. నేను స్ట్రెంథన్ చేయండి. కోర్టు కేసులు, పోలీస్ కేసులు కొట్టివేసి మాకు ఫేవర్గా జడ్జిమెంట్ రావడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి ఐక్స్ కొట్టిన ఐక్స్ ఇవ్వండి. ఎవరికి సమస్యలు ఉన్న సమస్యను విడిపించండి. ఎవరు బిజినెస్ నాయన లేదో బిజినెస్ ఇవ్వండి. ఎవరు నాయన అప్పుల్లో ఉన్న అప్పులు విడిపించండి. సమృద్ధిని ఇవ్వండి. ఎవరు పెళ్లి కడలేదా యేసు నామములో పెళ్ళి అవ్వాలి. ఎవరు నాయన ఆయా ప్రాజెక్ట్ పని మీద ఆయా నాయన అవసరం మీద వెళ్తున్నారో నీకంటే ముందుకు నడుస్తాను. యెహోషువకు ముందు నడిచావు, విజయాన్ని ఇచ్చావు. మాకు ముందుకు నడవండి. ఈ పరిచర్యకి విజయాన్ని ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యండి. యేసు నామములో సాల్వ్ అగునుగాక. చీకటి తొలగిపోయాను కాక. ఎవరు కేసు వేసారో భయం పుట్టించండి. చీకటి తొలగించండి. అపాధికి లైపరచండి. ఈ సర్కస్ గ్రౌండ్ కూడా డోర్స్ ఓపెన్ చేసి 9 weeksగా జరగడానికి మీరు ఇచ్చిన కృపగే నాయన మేనేజ్మెంట్కి వాళ్ళకి మంచి మనసు ఇచ్చినందుకు యజమాని స్తుతులు. వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరం బ్లెస్ అయ్యింది. కృప చూపించండి. ఆ ఫంక్షన్ హాల్ కూడా ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కొంత ఉంది, అది కట్టడానికి కూడా సహాయం చేయండి. అన్ని విషయాలు దీవెనిచ్చి సమాధానం ఇచ్చి నడిపించండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమమైన సుఖప్రసవాలు ఇవ్వండి. గొప్ప చేయనండి. నేను సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాలు కూడా ఎవరైతే విరోధకరంగా ఇస్తున్నారో యేసు నామములో వాటన్ని కూడా బంధిస్తున్న వాళ్ళకి నీ భయం పుట్టించండి. మా పక్షం మీరు వ్యాజ్యమాడండి. అన్నింటిలో సమాధానం రిజిస్ట్రేషన్ కావాల్సిన రిజిస్ట్రేషన్ అవ్వాలి. సమస్యలను సాల్వ్ అయిపోవాలి. గొప్ప విజయాలు ఇవ్వండి. మా అందరం అవసరాలు తీర్చి నన్ను, నా కుటుంబాన్ని ఇచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి. ఆత్మీయుల్ని, సంఘాన్ని, పరిచారకుని ప్రతి ఒక్కరిని కృపాహస్తాలకు వేస్తున్నా. ప్రొటెక్ట్ చేయండి. దీవెనలు ఇవ్వండి. జయములు ఇవ్వండి. ఆశీర్వాదం నింపండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. నేను ఎవరి సీట్లు రావాలి. దివ్యాకి నేను మరి 90% ఇచ్చావు. ఇంకా అద్భుతమైన కృపించే సీటు కూడా రావాలి. అన్నింటిలో దీవించండి. నాయన బాధ్యత గారిని స్వస్థపరచడం సర్జరీ జరిగింది. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపాక్షేమాలు ఇచ్చి నడిపించండి. కృపనివ్వండి. జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ. ఫ్రెండ్స్, ఈ 9 weeks సర్కస్ గ్రౌండ్లోనే ఈ విషయాన్ని స్నేహితులు బంధువులు తెలియచేయండి. దేవుడు మీకు తోడయ్యండి. ఈరోజు గొప్ప విజయాన్ని ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చున్నగాక. ప్రే చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాలు కొన్ని సైతాన్ని గరిబిలు చేస్తుంది. వాటి నుంచి విడుదల పొందాలి. ప్రామిస్ ల్యాండ్ కూడా విడుదల పొందాలి. మీరు ప్రేయర్లు జ్ఞాపకం చేసుకోండి. మీ అందరం దేవుడు దీవించి, విదేశాలు మన పిల్లలు కూడా దేవుడు దీవించను గాక. ఆమేన్.